శ్రీ గురు చరిత్ర అధ్యాయం 22 శ్రీ గణేశాన్మ శ్రీ సరస్వత్యైన్మ శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుడు గానుగాపురం వచ్చి భీమా అమరజ నదీ సంగమంలో నివసించసాగారు. ఆ ఊళ్ళో వేద పండితుడైన ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక ముసలి బర్రె ఉండేది. ఆ గొడ్డు బర్రె అయినందున దాన్ని మట్టి తోలుకోవడానికి బాడుగకు ఇచ్చేవారు. బ్రాహ్మణుడు పేదవాడైనందున భిక్ష చేసుకుని కుటుంబ పోషణ చేసుకునేవాడు. శ్రీగుడు తరచుగా వారి ఇంటికే భిక్షకు వెళ్ళేవారు. సాత్విక బుద్ధి గలవారంటే శ్రీగురునికి ఎంతో ప్రేమ. ఆయన తమ ఆశీర్వచనంతో దరిద్రుని క్షణంలో ధనవంతునిగా మార్చగలరు. ఒక రోజున బ్రాహ్మణుడు భిక్షకు వెళితే ఎవరు భిక్ష వేయలేదు. గొడ్డు బర్రెను కూడా ఎవరు బాడుగకు తీసుకుపోలేదు. అది వైశాఖ మాసం మధ్యాహ్న సమయం. శ్రీగురుడు వారి ఇంటికి భిక్షార్థం వచ్చారు. బ్రాహ్మణ పత్ని తన భర్త భిక్షకు వెళ్ళి ఇంకా తిరిగి రాలేదని దయచేసి అప్పటిదాకా కూర్చోమని ప్రార్థించింది. శ్రీగురుడు అప్పటిదాకా వేచి ఉండలేనని వారి బర్రెపాలైనా కాసిన్ని పితికి ఇవ్వమని కోరారు. స్వామి, ఇది గొడ్డు బర్రె ముసలిదైపోయింది, పళ్ళు కూడా ఊడిపోయాయి. ఇది పాలెలా ఇస్తుంది? దీన్ని బరువులు మోయడానికి ఉపయోగిస్తున్నాం అని ఆమె చెప్పింది. శ్రీగురుడు ఇప్పుడు పాలు పితికి చూడమన్నారు. ఆయన ఆజ్ఞ ప్రకారం ఆమె పాలు పితికింది. ఆమె ఆశ్చర్యానికి అంతులేదు. గొడ్డు బర్రె బిందెడు పాలు ఇచ్చింది. ఆమె ఆనందంతో పాలు కాచి శ్రీగురునికి సమర్పించింది. శ్రీగురుడు ప్రేమతో ఆ బ్రాహ్మణ దంపతులను ఆశీర్వదించారు. శ్రీ దత్తాయ గురవే నమః.